ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను దుల్లపల్లి 289వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటరు నమోదు, పేరు సవరణ, చిరునామా మార్పు, తొలగింపు వంటి సేవలను పొందాలని సూచించారు. ప్రక్రియను పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 289వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మాజీ పిఎస్ఎస్ బ్యాంకు చైర్మన్ గారాషి నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఆఫీస్కు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్స్ ఉన్నాయో ఇక్కడ 7 బూతులు ఉండడం, దుల్లపల్లి గ్రామంలో 7 బూతులు ఉన్నాయి. దాంట్లో 60% ఫామ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంకా 40% బ్యాలెన్స్ ఉంది. కావున ప్రతి ఒక్క బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి బ్యాలెన్స్ ఫామ్స్ ఇచ్చి ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఫామ్స్ ఫిల్అప్ చేయలేరో ఈ నెల 24వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కావాలంటే ప్రతి ఒక్కరూ ఆ ఫామ్స్ ఇచ్చి ఫిల్అప్ చేసి మార్పులు చేర్పులు ఉన్నా కానీ చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం.